చప్పట్లు కొడుతూ ఏకీపిద్దాం. పోడెన్నడు నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నీ దూర పోడెన్నడు. నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు. నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు. నిన్ను కలిసి పాడడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నీ దూర పోడెన్నడు.
చేర్చును క్రీస్తు నిన్ను, ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును క్రీస్తు నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు ఎదురెపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు ఎదురెపోడెన్నడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించి చూడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించి చూడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. అందరి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. అయ్యా, నీవిచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా, నీవిచ్చిన ప్రశస్త వస్త్రాలను బట్టి వందనాలు నాయనా, నీవిచ్చిన ఈ దయా కిరీటాన్ని బట్టి వందనాలయ్యా, నీ మమ్మల్ని ప్రవేశపెట్టిన నూతనమైన మాసాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. అందరి చేతులెత్తి చేతులెత్తి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధించును నిన్నే. అందరి చేతులెత్తి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధించును. హల్లెలూయా, హల్లెలూయా, కూడి వచ్చిన బిడ్డలందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను దానియేలు ఉపవాస ప్రార్థనలో నేను కింద ఎలా పడుకోను, నేను కింద పడుకోలేను, నాకు నడుము నొప్పి, కాలు నొప్పి అని అయ్యగారితో చెప్పాను. నేను, అమ్మ ఎందుకు పడుకోలేవు, రా నేను పరిపెత్తాను పడుకుంది, కానీ ఎందుకు పడుకోలేవు దేవుణ్ణి అడుగు అన్నాడు. అంటే సరేనయ్యా వత్తాలే అన్న. వత్తాలే అని రోజు వస్తున్నాను. ఆ పచ్చగడ్డ చూడు, ఆ బట్ట వేసుకుని పడుకుంటున్నా. నా మనవాళ్ళు వచ్చారు. నా మనవాళ్ళు వచ్చి మా అమ్మ గుళ్ళో ఉంది అని దుప్పట దిండు లాక్కొచ్చారు. గబగబా లాక్కొచ్చి దిండు దుప్పట వేసుకుని రోజు పడుకుంటున్నా. నేను 21 రోజు నేను పడుకున్నా. ఇరవై ఒక్క రోజు నేను అసలు కాలు నొప్పి అయినా సరే, ఏ రోజైనా సరే వచ్చి
నాగమణి అమ్మ ఒక రోజు పడుకుందంట. అమ్మ నేను కూడా పడుకుంటానమ్మ వచ్చి, ఎవరూ లేరుగా అమ్మ అంటే, ఆంటీ నేను వచ్చాను, మేము మా ఫ్యామిలీ పడుకున్నాము, నువ్వు పడుకుంటావా అంటే నా మనవరాలు వచ్చింది, నా మనవరాలు నేనే ఇక్కడ పడుకున్నాం, వాళ్ళు అక్కడ పడుకున్నారు. ఏంటమ్మా నువ్వు కింద పడుకుంటాకు భయపడుతున్నావా, నేనున్నా కదా, అలా ఎలా పడుకుంటాకు భయం వేస్తుందమ్మా, నిన్ను స్వస్థపడతాగమ్మా నేను అని నా దేవుడు నాతో చెప్పాడు. నాతో చెప్పినాక నేను గుడి మరవకోకుండా నేను ఏ రోజైనా సరే వచ్చి గుళ్ళోనే పడుకున్నా. మళ్ళీ మా తమ్ముడు కోడలు వెళ్తుంటే మరి ఆ రోజు ఏం చేస్తావు, ఇంటికాడ ఉన్నాం, ఆ రోజు మాంసం కూర తిను అంటున్నాడు. మాంసం కూర తింటాం ఏంటమ్మా, మేము దానిలో ఉపాస ప్రార్థనలో మేము నీసు అంటుకోకుండా 21 రోజు మేము మందిరంలోనే ఉండి, ఆ మందిరంలోనే అయ్యగారు భోజనాలు పెట్టినా ఇలా తింటాం, కానీ మేము మళ్ళీ నీసు అంటుకోము మేము అని నేను అనుకుని, ఇక నాకు కాళ్ళు ఇంకొంతలా వాసిపోయినాయి. ఏంటయ్యా నా కాళ్ళు వాసిపోయినాయి అని అనుకుంటే ఆ 21 రోజు తగ్గల. ఆ 21 రోజు ప్రార్థన అయిపోయినాక 2వ రోజు నా కాళ్ళు చక్కగా ఆకులెల్లి అయిపోయినాయి. నా కాళ్ళు ఆకులెల్లి అయిపోతే మా అమ్మాయి అంది, అమ్మ ప్రార్థనలు అయిపోయినాయిగా వస్తావా పరీక్ష చెప్పించుకుందని అంది. కాదమ్మా తగ్గిపోయినాయి అమ్మ నా కాళ్ళు అన్న. అమ్మ దేవుడు నీకు ఎంత మేలు చేశాడమ్మా. మా చెల్లికాడ అంది, అక్క చాలా మేలు చేశాడమ్మా, దేవుణ్ణి మర్చిపోబాక, నువ్వు గుడి మర్చిపోవద్దు, హల్లెలూయా ఆమె అని చెప్పింది మా చెల్లెలు. అట్టగేనమ్మా మా తమ్ముడు కాళ్ళు మంచిగా పెసవవుతాకి మీ అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు 12ంటికి హాస్పిటల్లోకి వెళ్తుందంట, మరి పెసవవుతాకి మా మేనల్లుడు ఫోన్ చేసి చెప్పాడు. మీ అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్షి. దేవుడు దీవించును కాక. దేవుడు నా మన స్తోత్రాలు సమయించిన దైవజనులకి, ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి మా కోళ్ళ విషయంలో దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేస్తున్నారు. మరి ఇంతే కాదు కానీ ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు కూడా ఆ దైవజనులతో ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు మరి ఆ రోజు ఆ సమయంలోనే మరి సుఖమైన కానిపించారు. మా వాళ్ళు అందరూ అన్నారు, ఏంటి ఇంటికాడ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, మరి హాస్పిటల్కి రాగానే ప్రసవించేది అని చెప్తే మా దైవజనుల ప్రార్థన అటువంటిది, మా సంఘ ప్రార్థన అటువంటిదని నేను అంతగా ఘనంగా సాక్ష్యం చెప్పాను. మరి ప్రసవించిన అమ్మటే మరి పాపనైతే మాకు ఇవ్వలేదు, బాక్స్లో పెట్టారు. ఏంటయ్యా ప్రభు అని చెప్పి నేను సాక్షిగా అన్నీ బాగుంటాయి ప్రభు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని చెప్పి నేను అప్పుడు అనుకుని ఉన్నాను. అదే రీతిగా మరి అరగంట సేపు శ్వాస అందట్లేదమ్మా అని చెప్పి మరి బాక్స్లో పెట్టి ఉన్నారు. మరి నేను ఐసీలోకి వెళ్ళాను. ఐసీలోకి వెళ్తే అసలు ఎంతమంది పిల్లలు, ఎంత హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మరి ఎలాంటి తెలియని వ్యాధులతో మరి చాలామంది చాలా బాధపడ్డారు. దేవా నాయన నీ ఉచితమైన కృపతో నాయన మమ్మల్ని నా బిడ్డల్ని అందరినీ క్షేమాన్ని ఇచ్చావని నేను ఆయనకి అక్కడే కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకొని ఉన్నాను. మరి నా బిడ్డల్ని మరి ఇదే కాదు, పెద్ద కోళ్ళ విషయంలో మరి పిల్లలు లేనప్పుడు మరి 7 వారాలు వేస్తే ప్రార్థనలో మేము కనిపెట్టి ఉన్నాము. మరి ఆశ్చర్యకరంగా ఆ బిడ్డ గర్భఫలాన్ని కూడా ఇచ్చారు. నేను ఆ బిడ్డలందరూ క్షేమంగా ఉన్నాము మేము దేవుని సన్నిధిలో. అంతేకాదు మా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో రావాలని, మరి మా యజమానికి రక్షణ కావాలని మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదే నా చిన్న సాక్షి. దేవుడి దీవించింది. పక్షిరాజు తన పిల్లలకి ఎగరటం ఇట్లాగే నేర్పిస్తుందంట. తన పిల్లల్ని వీపు మీద వేసుకుని ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోద్దంట. ఆకాశంలో ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఒక్కసారి ఈపి మీద ఉండి పిల్లని తోసేస్తుందంట. తోసేసినప్పుడు పిల్ల ఏమవుద్ది, దాని ప్రాణం బీచిల్లిపోతూ ఉంటుంది, కళ్ళు తేలేస్తూ ఉంటుంది. మా అమ్మ నన్ను ఎంత పని చేసింది, ఎంత పని అంటే ఎగరటం నేర్పిస్తుంది నీకు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. సవరాలు అమ్ముతాం, సవరాలు. ఎన్ని అడుగులు ఉంది సవరం? ఏంటమ్మా 2.5 జడగంటలు కడితే భలే కొడుతుంది అమ్మాయికి. 30 సవరాలు తెచ్చేది ఎవడండి?
ఎవడు అమ్ముతున్నాడు? సవరణ ఎట్టా వస్తుంది? చిక్కెంటుకులన్నీ తీసుకెళ్ళి సరిచేసి సవరించి సవరం కడతారు. సవరానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సవరించబడిన వెంట్రుకలు. చిక్కంతా తీసివేయబడిన జీవితం, సవరించబడిన జీవితం, కలంకం లేని జీవితం, కల్మషం లేని జీవితం, శుద్ధీకరించబడిన జీవితం, పరిశుద్ధపరచబడిన జీవితం, పవిత్రపరచబడిన జీవితం, డాగు మచ్చలన్నీ శుద్ధి చేయబడిన జీవితం. ప్రభువులో లోతైన అనుభవంలోనికి వెళ్ళావా? He will teach us. ఆయన మనకు నేర్పిస్తాడు. పొద్దాకు ఒడ్డుని కొట్టుకోమాకు, ఒడ్డు బతకమాకు. లోతైన అనుభవంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేయి సహోదరి. ఎప్పుడు అరిగిపోయినట్టు రికార్డు రాక ఎప్పుడు అదే ప్రార్థన, నన్ను కాపాడు, మా అమ్మాయిని కాపాడు, మా అమ్మని కాపాడు, నా కొడుకుని కాపాడు, నా కూతురు కాపాడు, నా ఏపురాన్ని కాపాడు, నా రాపరాయిని కాపాడు. ఎవరు ఎత్తుకుపోతారేమో, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఊరు వెళ్తున్నాను, నా రాపరాయిలు ఎత్తుకెళ్ళకోకుండా దాన్ని అట్ట చేసేయి, దీన్ని ఎట్ట చేసేసేయి, దాన్ని కూల్చేసేయి, దాన్ని పేలు చేసేయి. మన బతుకంతే ఆ బతికేనా? ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టి నశించిపోతున్నారయ్యా ఈ ఆత్మ. నాతో నువ్వు మాట్లాడు. నేను నీ కొరకు ఏం చేయాలి? నీ కొరకు నేను చేయాల్సిన పని ఏంటి? నన్ను ఈ లోకంలో నువ్వు తీసుకొచ్చావు, ఈ జీవితాన్ని ఇచ్చావు, ఈ బ్రతుకునిచ్చావు, ఈ వెసులుబాటు ఇచ్చావు, ఈ ఆరోగ్యం ఇచ్చావు, ఈ ఆయుష్ ఇచ్చావు, ఈ ఐశ్వర్యం ఇచ్చావు, ఈ ఆహారాన్ని ఇచ్చావు, ఈ సౌకర్యాన్ని ఇచ్చావు, ఈ సౌందర్యాన్ని ఇచ్చావు, ఈ సౌభాగ్యాన్ని ఇచ్చావు. What I have to for you, Lord. నీ కొరకు నేను ఏం చేయాలయ్యా? ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ప్రార్థన ఎప్పుడైనా నీ కోసం నేను ఏం చేయాలి? నేను నీకు చేయాల్సిన పని అంటే నాకు బోధించు. మనుషులు స్వార్థ ప్రియులవుదురు, ధనాపేక్షలు బింకములాడుచు. ధనాపేక్ష. ఒకడు అంటాడంట, నాకేంటి లాభం? నీకు లాభం ఏంటరా? లాభం కోసం కాదు బతికేది. వస్తే నాకేంటంట? నీకు తోడొస్తే నాకేంటంట? నీ సహాయం చేస్తే నాకేంటంట? నువ్వు బతికిందే, నేను బతికించేదే నువ్వు సహాయం చేయటానికి, ప్రార్థన చేయటానికి, నశించిపోతున్న వారి కొరకు, లోకంలో ఉన్న వారి కొరకు, పాపంలో ఉన్న వారి కొరకు. వాళ్ళు ఏదైనా కూతంత లోపం కంత అయ్యారండి, నీకు అసలు తెలుసా? ఆయన సంగతి తెలుసా? దాని సంగతి తెలుసా? అంటే పెద్ద ఓకే ఎత్తేస్తున్నాడేమోని. నువ్వేది పెద్ద నీతి మంత్రాలువా? ఏమైనా భక్తి కలిగిందానవా? మనం అంత పరిశుద్ధత కలిగిన వాళ్ళమా? నీ పవిత్రత, నీ పరిశుద్ధత దేవుని ఎదుట మురికి గుడ్లాగా ఉందంట. గురుగుంజ అనుకుంటుందంట, అబ్బా అబ్బా నా అంత ఎర్రగా బుర్రగా ఎంత బాగున్నానో నేనే, కింద ఎంత నల్లగా ఉందో చూడు. ఎందుకు దాన్ని కప్పుకుంటావు? ఎందుకట కప్పుకుంటావు? కప్పుకున్నంత వల్ల నీకు లాభం ఏంటి? డోంట్ జడ్జ్ ఎనీవన్. ఎప్పుడు ఎన్నడూ ఎవరిని తీర్పు తీర్చమాకు. తీర్పు తీర్చేది దేవుడు. స్తోత్రం చెప్పండి. నీతిమంతుడు ఎవడు లేడు, ఒక్కడును. చెప్పండి, నీతిమంతుడు ఎవడును లేడు. దొరికేదాకే దొరికిన తర్వాత అందరూ ఆ బ్యాచే. ఏ బ్యాచ్? దొంగల బ్యాచే, పాపపు బ్యాచే, వ్యభిచారపు బ్యాచే, మోసపూరితమైనటువంటి బ్యాచే, లోభం గురితో కొన్ని బ్యాచే, దండుకు తినే బ్యాచే. కాబట్టి డోంట్ జడ్జ్. యు ఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్. ఓన్లీ గాడ్ విల్ జడ్జ్. నువ్వేమైనా చేయగలిగితే నీ సహోదరుల కొరకు నువ్వు ప్రార్థన. డోంట్ బోస్ట్. నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని, నేను నీతిమంతురాన్ని, నేను నీతివంతుని. డోంట్ సే. ఆ విధమైన మాటలు చెప్పకు.
ధనాపేక్షలు బింకములాడుచు. బింకాలాడే బ్రతుకుని వదిలిపెట్టాలి దేవుని జనాంగం, దేవుని పిల్లలు. దేవుడిని పక్షాన ఉండాలి అంటే బింకములాడే బ్రతుకు విడిచిపెట్టాలి. అదే చెప్పండి. స్వార్థపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఒకే ఒక్క వ్యక్తి ఎవరికి కనపడకుండా, ఎవరికి తెలియకుండా, ఎవరి కంటా పడకుండా ఎత్తుకెళ్ళి గుడారము కింద దాచాడంట. గుడారము మాటను దాచాడంట. దేవుడు ఏమన్నాడు? డోంట్ టచ్, దట్ వాస్ కర్స్డ్. అది శపించబడింది, నువ్వు ముట్టుకోవద్దు. ఏం చేయబడింది? శపించబడింది. ఏంటిది? ఎరుకో శపించబడింది. ఎరుకో మీద నేను నీకు జయమిస్తున్నా, కానీ ఎరుకోలే దేనిని నువ్వు ముట్టుకో. ఎరుకో అనగా లోకం శపించబడింది. లోకం వైపు చూడమాకు, లోకం నుండి నాశించమాకు, లోకాన్ని తెచ్చి దాచుకోమాకు. శంగుడాటు దాచిన, పంచి సాటును దాచిన, గుడారము మాట దాచిన దేవుని దగ్గర నుండి ఎవరు ఏమీ దాయలేరు. ఆమేన్. స్వార్థపు జీవితాన్ని పక్కన పెట్టు, బింకమలాడే జీవితాన్ని పక్కన పెట్టు, పైకి భక్తిగా కనపడే జీవితాన్ని కూడా పక్కన పెట్టు. దైవజనుడు 50 మంది శిష్యులతో బయలుదేరాడు. నడిచి 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 దప్పికేస్తుంది. ఎవరికి? శిష్యులకి. నడిచే వాళ్ళకి దప్పికేస్తుంది. యేసుతో మనం నడవాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరితో నడవాలి? చెప్పండి, ఎవరితో నడవాలి? యేసుతో నువ్వు నడిస్తే నీకు నిజమైన దప్పికేస్తుంది. లోకంలో నడిస్తే లోకానుసారమైన దప్పికేస్తుంది. ఈ దప్పిక ఏంటో తెలుసా? వారు నాయనో ఆ శాంతం చెవులు వేద్దాం వెళ్ళి. ఏ దప్పిక ఇది? ఎక్కడి దాకా వెళ్తాయి? శాంతం గారింటి దాకా వెళ్తున్నాయి. ఏ దప్పిక ఇది? కళ్ళల్లో పడిన దాన్ని కూసేదాకా. చెప్పండి, ఎవరు చెప్పమాక కానీ ఇట్లా జరుగుతుందంట. నీకెందుకు? యేసుప్రభు కలవరిస్తులు వేలాడుతున్నాడు. దప్పిక కొని ఉన్నాను. చెప్పండి. సమరయ స్త్రీతో మాట్లాడావు యేసునాదా, నీ చక్కని బోధాలు అందించావా దేవా దేవా. సమరయ స్త్రీతో మాట్లాడావు యేసునాదా, నీ చక్కని బోధాలు అందించావా దేవా దేవా. వస్తున్నాను ప్రభువా, వస్తున్నాను, నీ సుందరమైన మందిరమునకు వస్తున్నాను. ఆమేన్. వస్తున్నాను ప్రభువా, వస్తున్నాను, నీ అందమైన మందిరమునకు వస్తున్నాను. వచ్చే పాపిని వద్దనవద్దు తండ్రి, వచ్చే పాపిని వద్దనవద్దు కన్న తండ్రి, నీ ఆత్మలో బుద్ధి చెప్పు పరమ తండ్రి, నీ ఆత్మలో బుద్ధి చెప్పు పరమ తండ్రి. ఆమేన్. వస్తున్నాను ప్రభువా, వస్తున్నాను, నీ అందమైన మందిరమునకు వస్తున్నాను. హల్లెలూయా. నడిచి 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 దప్పికొస్తే, అయ్యా దప్పికుందయ్యా. మరి యజమానుడిగా శిష్యులు అడిగారుగా, నడవండి ఆ ఊర్లోకి వెళ్దాం. ఆ ఊరు పచ్చగా ఉంది. ఊరు పచ్చగా ఉంది కాబట్టి నీళ్లు మంచిగా అయి ఉంటాయి. మన త్రాగటానికి, మన దప్పిక తీర్చుకోవడానికి నీరు అక్కడ దొరుకుతుంది. గబగబా 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 4 అంగల్లో వెళ్ళారు. పంపు కొడితే నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. నా ఏలినవాడా ఎలీషా, అయ్యా యజమానుడా. ఊరు చక్కగా ఉంది కానీ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. ఊరు ఎట్టా ఉంది? పచ్చగా ఉంది, చక్కగా ఉంది, చెట్లన్నీ నిగనిగలాడుతున్నాయి.
ఊర్లోని నీరంతా మనిషి చక్కగా బుజబుజ నెగనగా నగనగా కలకల కిలకల బాగానే ఉన్నావు, కానీ నీ గుండెల్లో ఉన్న ఆలోచనలన్నీ మురిగిపోయిన ఆలోచనలు. పైనంతా పరిశుద్ధం, లోపలంతా కుషిద్ధం. ఈరోజు క్రైస్తవ సార్వత్రిక సంఘం ఇట్లా భ్రష్టత్వం పట్టేసింది. పైనంతా పరిశుద్ధమే, లోపలంతా కుషిద్ధమే. కుషిద్ధపు భక్తి, కుషిద్ధపు మనస్సు, కుషిద్ధపు ఆలోచనలు. మనుషుని హృదయంలో ఉన్న ఆలోచనలు అంట లోతైన నీళ్ళు లాంటివి అంట. కాలం ఉంది, దిగితే కానీ లోతు తెలవదు. నీళ్ళేమో చేదుగా ఉన్నాయి, చూడటానికి ఏమో చక్కగా ఉంది. ఏం చేయాలి? నా ఏలినవాడు. అయ్యో అంతేగా, డోంట్ వర్రీ, కలవరపడమా. మా ఆయన ఎటువంటి వాడు అనుకున్నావు? అయ్యగారు మీకు అసలు తెలవదు. అయ్యగారు ఏమంటాడు? ఏం పర్లేదు. అది ఎటువంటిది అనుకున్నావు? ఏం కాదులే, ఆగమ్మా. నేను ఎంతో బాధలో ఉన్నాను అనుకున్నావు? ఏం కాదులే. దేవుడు ఏమన్నాడు? ఏం కాదులే, ఆగు. అటువంటి మూర్ఖుడు నేను ఎంత చెప్పలేన్నాడు? ఏం కాదులే, ఆగమ్మా. నేను ఎంత శ్రమలో ఉన్నా అనుకున్నా, ఎంత అప్పులో ఉన్నా, ఏం కాదులే, ఆగమ్మా. కారణం ఏంటి? రక్తస్రావ వ్యాధి కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు యాతన పడింది, నానా తిప్పలు పడింది, ఉన్న డబ్బంతా అవజేసుకుంది. ఏం చేయాలి అర్థం కాదు. నా బ్రతుకు ఇంతేనా అని చింతాబోచుంటేనమ్మా, ఇంతలోనే యేసు స్వామి మా ఊరొచ్చాడు, ఇంతలోనే యేసు స్వామి మా వీధొచ్చాడు, మా ఊరొచ్చాడు, మా వాడకట్టుకొచ్చాడు, మా వాడకొచ్చాడు, మా వాకిటికి వచ్చాడు. నా బ్రతుకు ఇంతేనా అని చింతాబోచుంటేనమ్మా, డబ్బు అయిపోయింది, తిరుగుడు అయిపోయింది. ఎంతమంది డాక్టర్కి వెళ్తున్న దగ్గరికి వెళ్ళినా పోవట్లేదు, ఆమె బాగుపట్టలేదు, ఒంటిగా ఓపిక అయిపోయింది, రక్తం అంతా పోయింది, నీరసం అయిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఆఖరికి వెళ్తుంది ఈసారి దగ్గరికి ఆవిడ. మన వీధి నుంచి వెళ్తున్నాడంటే ఆయన, వెళ్ళి ఒకసారి ప్రార్థన చేయించుకుందాం అనుకుంది, కానీ అక్కడ అవకాశం లేదు. వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టింది. ఆమేన్. ఏం ముట్టింది? అప్పుడు వెళ్ళి ఏమైంది అని అడిగామనుకో, ఏమంటుంది ఆవిడ? నేను చెంగు ముట్టినంతలోనే బాగుపడితిని, యేసు చెంగు ముట్టినంతలోనే బాగుపడితిని, స్వామి చెంగు ముట్టినంతలోనే స్వస్థత పొందితిని. నీవు ప్రభు చెంగు ముట్టేటంత సమీపంగా ప్రభు దగ్గరికి వెళ్ళగలగాలి. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? నువ్వు ఉన్న స్థితిని, పాపపు స్థితిని, అపవిత్రపు స్థితిని, అన్యాయపు జీవితాన్ని, స్వార్థపూరితమైన జీవితాన్ని, అనవసరమైన విషయాలన్నీ వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళితే నిశ్చయంగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా.